ఏమైందిరా సైంటిస్ట్ అవుతా అన్నావు, ఏమైంది? చదవలే? అప్పుడు నీకు కావాలనుకున్నావు ఏమీ లేవు కదరా నీ దగ్గర, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటుండే. ఇప్పుడేమో అన్నీ ఉన్నాయి, ముఖమేమో చవనప్రాశ తిన్న లెక్క పెడుతున్నావు. ఒకప్పుడు నీ కళలు కూడా 1 ball 5 runs to win, నువ్వు బ్యాటింగ్ వస్తావు, లేపి 6 కొడతావు, అందరు ఓ అంటారు స్టేడియంలా, హ్యాట్ మ్యాక్కి అనుకుంటా లేస్తావు. అది నీ కళలు కనే స్టాండర్డ్. ఇప్పుడేం కళలు కంటున్నావు నువ్వు? అమ్మ బ్యాంకోడు ఈఎంఐ కట్ చేయడం మర్చిపోయిండు అని కళలు కంటున్నావు. 10th క్లాస్ పాస్ అయిపో లైఫ్ సెటిల్ అన్నారు, తర్వాత ఇంటర్కి అదే వాడినరు, ఇంజనీరింగ్కి అదే వాడినరు, పెళ్లికి అదే వాడినరు, ఇల్లుకి అదే వాడినరు, పిల్లలకి అదే వాడినరు. నీకు డౌట్ రాలే ఇది పెద్ద స్కామ్ అని? అయినా నీ డిసిషన్ మేకింగ్ కేపబిలిటీకి ఏమైందిరా? చిన్నప్పుడు గల్లీల పోరలు అందరు బ్యాటింగ్ ఆర్డర్ నువ్వే డిసైడ్ చేసేటోనివి. ఇప్పుడేమో ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ రెడీట్ రివ్యూస్ అవుతున్నావు నువ్వు. నీ మొండితనం, నీ జిద్దు, నీ కసికి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుండే కదరా ఒకప్పుడు. ఇప్పుడేమో నీ ఇంట్లో రిమోట్ కూడా నీ కంట్రోల్లో లేదు. నీ ఇమాజినేషన్ ఏడికి పోయిందిరా? చిన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు నువ్వు కూర్చోబెట్టి చిన్నపిల్లలకి చెప్పిన కథలు సినిమా లెక్క కనిపిస్తుండే వాళ్ళకు. ఇప్పుడేమైంది? అది ఎక్స్చేంజ్ చేసి ప్రాక్టికాలిటీ తెచ్చుకున్నావు. ఏం బేరం రాది? ఒకప్పుడు నీకు ఆకలి తెలియదు, నిద్ర తెలియదు, అలసిపోవడం తెలియదు, ఆడు 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 ఆటలు ఆడుతుండే. రాత్రి చీకటి టైం అయ్యా గట్టి అని పేరు పిలిస్తే గానీ నీకు తెలిసేది కాదు అరే ఇంటికి పోయే టైం అయిందని. అవును, ఇప్పుడు ఈ మధ్య మజారానికి ఏం చేస్తున్నావు? నాకైతే ఏం కనిపిస్తలేదు. ఎంతమంది దోస్తులు ఉండేరా నీకు? ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క దోస్తు ఉంటుండే. కానీ ఇప్పుడు కొన్ని గల్లీలలో నీ బండే మరులుతలేదు. కొన్ని దెబ్బలు కూడా గట్టిగానే పడినట్టున్నాయి. ఏడుస్తలేవా ఈ మధ్య? ఓ లోపల లోపలనేనా?